హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ముందుగా మనం డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని బెల్లంతో తయారు చేశాము. కొంతమంది ఖర్జూరంతో తయారు చేస్తారు కదా! డేట్స్ తినడం వల్ల కొంతమంది చిన్న పిల్లలకు ఎలర్జీ వచ్చే అవకాశం ఉందండి. బెల్లం అయితే ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది గనక, ఈరోజు మనం బెల్లంతో డ్రై ఫ్రూట్ లడ్డూని తయారు చేసుకుందాం హెల్తీగా. దానికి అవసరమైన ఇంగ్రీడియెంట్స్ అంజీర్, కిస్మిస్, పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, కాజు, బెల్లంతో తయారు చేస్తాం గనక కావాల్సినంత బెల్లం కూడా, నువ్వులు, ఇవేమో సాల్టెడ్ పిస్తా అండి. తర్వాత నువ్వులు అన్నీ సరిసమానంగా తీసుకుందాం. బాదం, నెయ్యి. పిస్తాని ఇప్పుడైతే మనం పిస్తా అయితే నార్మల్ ఉంటాయి కదండీ! నార్మల్ పిస్తా అయితే దొరకలేదు. సాల్టెడ్ పిస్తా దొరికింది. దీని మీద ఉండే పొట్టు తీసి ఆహ్, ఈ పొట్టు ఉంటది కదండీ! దాన్ని తీస్తే భలే ఉంటాయండి మనం పచ్చివే తింటే. ఇవో స్నాక్ లాగుంటది. ఈ పిస్తాలో ఉండే ఈ పిస్తా ప్రోటీన్స్ అనేది అనేవి మన మన హెల్త్‌కి మైండ్ చాలా పవర్‌కి గాని చాలా మంచిదండి. మంచిదండి. చిన్న పిల్లలు మన ఇంట్లో ఉన్నట్లయితే దీన్ని రోజు బాదం, పిస్తా, వాల్‌నట్స్ ఇవన్నీ నానబెట్టి ఉదయాన్నే వాళ్ళకి తినిపించినా లేదా జ్యూస్‌లా చేసి ఇచ్చినా సరే చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. మైండ్ పవర్ కూడా చాలా పెరుగుతది. చదవలేదు, చదువుకోవట్లేదు మా పిల్లలు అని బాధపడేవారు మాత్రం తప్పకుండా ఈ పిస్తాని, బాదంని నానబెట్టి ఇంకా వాల్‌నట్స్ ఉంటాయి కదండీ! అవి కూడా నానబెట్టి ఇవ్వడం వల్ల పైన పొట్టు తీసి వాళ్ళు తినడం వల్ల వాళ్ళ బ్రెయిన్ పవర్ అనేది చాలా అంటే చాలా పెరుగుతుందండి. ఈ చదివే పిల్లలుంటారు కదండీ! వీటిని ఏమంటారు బాదంని సమయం నానబెట్టి ఉదయాన్నే వాళ్ళకి ఇవ్వడం వల్ల కూడా చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్‌తో పాటు మైండ్ పవర్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అంటే ఎవరైనా సరే వయసు పెరిగే కొద్దీ అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న బాదం నానబెట్టి ఆటిని పై పొట్టు తీసి తిన్నట్లయితే రోజుకి 2, 3 తిన్నా సరే చాలండి. మంచిగా మనకి గుర్తుండే పవర్ పెరుగుతుంది. బాదం వల్ల గానీ, పిస్తా వల్ల గానీ, నెక్స్టు కాజు, జీడిపప్పు వల్ల గానీ మనకు అనేక ప్రోటీన్స్ లభిస్తాయండి. ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకుందాం. తర్వాత కాజు అండి. ఇది కూడా ఒక కాజుని 2 ఆర్ 3 పీసెస్‌గా కట్ చేసుకుందాం. ఇవి మాత్రం నూనెలో వేగిన తర్వాత చాలా అంటే చాలా బావుంటాయండి. మనం లడ్డూ తింటుంటే పంటికి భలే తగులుతాయి. కాజులో కూడా ప్రోటీన్స్ అంటే ఆహ్, గుడ్ గుడ్ ప్రోటీన్ అంటారు కదండీ! అవి అవి చాలా పుష్కలంగా లభిస్తాయి. మనం కాజు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. పిస్తా, బాదం నెక్స్ట్ కాజుని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక బౌల్‌లోకి వేసుకుందాం. చూడండి ఈ హెల్త్ ఇవి తింటే చాలండి రోజుకోటి. హెల్త్ అనేది మంచిగుంటుంది. నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్, తర్వాత సన్‌ఫ్లవర్ సీడ్స్ అండి. కిస్మిసు అన్నీ సరిసమానంగా తీసుకుందామండి. వీటితో పాటు అంజీర్ కూడా వేసుకుందాం. నెక్స్ట్ వీటి మధ్యలో నువ్వులు అంటే చూడ్డానికి అందంగా ఉంటది ప్లేట్ కదండీ! నువ్వులేసానండి. చూడండి ఎంత అందంగా ఉందో కదా ప్లేట్ చూస్తుంటే. హెల్తీ ఫుడ్ అనేది ఇక్కడే ఉందేమో అనిపించింది అది చూస్తుంటే. ఎంతో కలర్‌ఫుల్‌గా.
ఏదో మన జాతీయ రంగులు ఉన్నట్టుగా. నెక్స్ట్ మనము ఇది బెల్లం డ్రై ఫ్రూట్స్ కదండీ! అందుకనేసి మనం డేట్స్‌ని కాకుండా బెల్లాన్ని తరుగుతున్నామండి. బెల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుందాం. మనం ఎంతైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామో ఆటికి హాఫ్ బెల్లం తీసుకుంటే సరిపోద్దండి. నెక్స్ట్ అంజీర్‌ని కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుందాం. అంజీరు అంజీర్ కూడా మన హెల్త్‌కి ఎంతో మేలు చేస్తుందండి. అంజీర్‌ని కూడా నానబెట్టి మనం ఉదయాన్నే పరగడుపున తిన్నట్లయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. మనకి కావాల్సిన ఎనర్జీనైతే రోజుకి 2 అంజీర్‌ని నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల మనకి కావాల్సిన శక్తి అయితే రోజంతా లభిస్తుందండి. చూడండి ఇవన్నిటిని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండీ! ఇవి చూస్తుంటేనే ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం కొంచెం ఒక స్పూన్ ఆర్ 2 స్పూన్‌లు ఘీ యేసుకుందాం. ముందుగా బాదం వేసుకున్నామండి. బాగా నేతిలో వేగాక తర్వాత పిస్తాను కూడా బాగా కలిపాక జీడిపప్పు యేసుకుందాం. ఈ మూడింటిని బాగా మిక్స్ చేద్దామండి. ఇంకొంచెం నెయ్యిని కూడా యాడ్ చేద్దాం. బలం అంటే మనం చేస్తున్న లడ్డు బలమైంది కదండీ! కొంచెం నెయ్యి యాడ్ చేద్దాం. తర్వాత సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇవి కూడా కొద్దిగా కలుపుకుందాం. వీటిని కొద్దిగా గోల్డెన్ కలర్ అంటే బ్రౌన్ ఆర్ గోల్డెన్ కలర్ వచ్చింది కదండీ! అవి ఇంకా వేగినట్లే. తర్వాత కొంచెం కిస్మిస్ కూడా యాడ్ చేసుకుందాం. ఇంకొద్దిగా నెయ్యి వేసుకుందామండి. బాగా కలపాలి. బాగా మిక్స్ చేస్తే అవన్నీ మిక్స్ అవుతాయన్నమాట ఒక దగ్గరికి. కొద్దిగా నువ్వుల్ని కూడా యాడ్ చేద్దామండి. నువ్వులెందుకంటే లాస్ట్‌లో యాడ్ చేశాను. ఇవన్నీ మళ్ళీ నువ్వులనేవి వేగంగా వేగిపోతాయి కదండీ! అందుకే లాస్ట్‌లో యాడ్ చేశా. వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి బాగా వేగింది కదా! దీన్ని చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. దాన్ని సర్వింగ్ బౌల్‌లోకేసుకొని అదే ప్యాన్‌లో అంజీర్‌ని మనం కట్ చేసుకున్నాం కదండీ! దాన్ని చిన్న చిన్న పీసెస్‌గా దాన్ని ప్యాన్‌లో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందాం. అది కొద్దిగా వేగిన తర్వాత దానిలో కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకుందామండి. అంటే మెత్తగా ఉండ చుట్టడానికి బావుంటుంది కదా! బెల్లంతో పాటు అని. దాన్ని మిక్సీలో వేసుకున్నామండి. బ్లెండ్ చేసుకుందాం. తర్వాత బెల్లం ఉంటది కదా! దానిలో ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకొని దాన్నిలా కలుపుకుందాం. అది కొద్దిగా కరుగుతుంది కదండీ! కొంచెం తీగ పాకం వస్తుంది కదా! తీగ పాకం వచ్చే వరకు బాగా మరిగిద్దాం. ఇలా పొంగిన తర్వాత అందులో ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండీ! ఆ మొత్తం కొద్ది కొద్దిగా వేసి బాగా కలుపుకుందాం. కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకుందామండి. అందులో బాగా కలిసిన తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసుకున్నాం కదా! అంజీర్ అనేది. హ్మ్. అంటే మిక్సీలో వేసి అంజీర్‌ని కిస్మిస్‌ని
బాగా బ్లెండ్ చేసుకున్నామా, దాన్ని కూడా అదే ఆ పేస్ట్‌ని కూడా తెచ్చి అందులో వేసేద్దాం. ఎందువలనంటే బెల్లంతో పాటు అది కూడా మంచిగా మెదిపామనుకోండి ఉండలా తయారవుద్దనమాట. మనం చేసుకున్న మిశ్రమాన్ని అంజీర్ పేస్ట్‌ని లాస్ట్‌లో వేసి చిన్న చిన్న లడ్డూల్లా చేసుకుందాం. అంతే. ఎంతో ఆరోగ్యాన్ని, ఇమ్యూనిటీ పవర్‌ని ఇచ్చే ఇమ్యూనిటీ బూస్ట్ లడ్డు అనేది తయారైపోయినట్టే. దీన్ని ఒక 8 డబ్బా ఉంటుంది కదండీ! అందులో వేసుకుంటే ఓహ్! 15 డేస్ ఇలాగొస్తాయండి. మొత్తం కలిపి ఒక 50 లడ్డూస్ అయ్యాయనుకోండి. ఇంట్లో ఇద్దరు తిన్నా సరే ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. రోజుకొకటి పిల్లలకివ్వడం వల్ల ఈ మెమరీ పవర్ అనేది పెరుగుతుంది. అల్జీమర్స్ వ్యాధి నుండి బయటపడవచ్చండి. ఈ మతిమరుపనే ఉంది కదా! దాన్నే అల్జీమర్స్ వ్యాధి అంటారు. ఇప్పుడేమో మనం యూట్యూబ్‌లో ఆర్డర్స్ చేసుకోవాలనుకోండి. ఒక 10 లడ్డూస్ ఏమో 750 ఆర్ 850 చెప్తున్నారు. అదే మనం ఇంట్లో తయారు చేసుకుంటే మన చేత్తో మనం తయారు చేసుకున్నాం కదా! అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఒక 50 లడ్డూస్ ఇలాగ అవుతూనే ఉన్నాయండి. ఆహ్, మొత్తం కాస్ట్ ఒక రూ. 1000 ఇలా పడింది. కానీ 50 లడ్డూస్ అయ్యాయండి. మనం కూడా మన చేత్తో తయారు చేసుకుంటే అదో సాటిస్ఫాక్షన్ కదండీ! ఇది రోజుకో లడ్డు తిన్నా చాలండి. మన హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంది అనుకోవచ్చు. నెక్స్టు ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. ఈ నడుము నొప్పి, నెక్స్ట్ కాళ్ళు నొప్పులు, మర్చిపోవడం ఇలాంటి వ్యాధులన్నింటికి ఒక్క లడ్డు రోజుకి తింటే చాలు. రోజంతా ఎనర్జీగా ఉండొచ్చండి. ఇంత కాస్ట్ పెట్టి మనం చేసుకోలేకపోవచ్చు. కానీ మనకి ఏవైతే ఇంగ్రీడియెంట్స్ దొరుకుతాయో, అంటే తక్కువ కాస్ట్‌లో ఏవైనా దొరికితే నువ్వులు, పల్లీలు ఇలాంటివి కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. అలా కూడా తయారు చేసుకొని మనం చేసుకుందాం. రోజుకోటి తిందాం. స్టే హెల్తీ, స్టే హ్యాపీ. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవి టోటల్‌గా 50 లడ్డూస్ అయ్యాయండి. మొత్తం అన్నింటిని లడ్డూల్లా చుట్టుకోండి. ఒకసారి చూడండి. ఎంత అంటే ఎంత హెల్తీ లడ్డు అనేది తయారయ్యిందో. ఈ లడ్డూలన్నింటినీ చక్కగా చుట్టుకున్నాక ఒక 8 కంటైనర్ డబ్బా ఉంటుంది కదండీ! అందులో యేసుకుంటే మనం మన పిల్లలు స్కూలుకెళ్ళినప్పుడు రోజుకో లడ్డు ఇవ్వడం, లేదా మనం ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత ఒక లడ్డు తిన్నామనుకోండి, రోజంతా ఎనర్జీగా ఉంటాం. మనం ఇన్ని పెట్టి కాస్ట్ చేయలేము అనుకుంటే, నువ్వుల ఉండ గాని, పల్లి ఉండ గాని, లేదా 2 కలిపి గాని తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్‌కి. సరే. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇది కూడా మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా. థాంక్ యూ. థాంక్ యూ.